పలికిన బీజేపీ శ్రేణులు. దక్షిణ భారతదేశంలోని ఆలయ పర్యటనలో భాగంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని కుంభకోణంలో ఉన్న శ్రీ ఆది కుంభేశ్వరుడిని గురువారం దర్శించుకున్నారు. గజరాజుతో కలిసి ఆలయ అర్చకులు, అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పవన్ కళ్యాణ్కు స్వాగతం పలికారు. ఇక ఆది గణపతి దర్శనం అనంతరము మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు పంచహారతులు ఇచ్చి తీర్థ ప్రసాదం అందజేశారు. అనంతరం ఆలయంలోని మంగళనాయకునికి అమ్మన్ను పవన్ దర్శించుకున్నారు. ఆలయాల్లో రాజకీయాలొద్దు. 4 ఏళ్ల శ్రీ అగస్త్య ముని ఆలయం స్వామిమల్లై సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్ర దర్శనం కోసం వేచి ఉన్నారని, మరొకటి అనుగ్రహం లభించడంతో దర్శనానికి వచ్చారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులు రాజకీయాల గురించి ప్రశ్నించగా ఆలయాల్లో రాజకీయాలు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారు. వెరీ గుడ్. ఇక దర్యాప్తునకు సహకరించండి. డాక్టర్ చైతన్య రెడ్డి పోలీసులకు హైకోర్టులో ఆదేశం. ఇక శ్రీశైలం భక్తులకు 24 గంటల అనుమతి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలం క్షేత్రానికి వచ్చే భక్తులను ఈ నెల 19 నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలు అనుమతించనున్నట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రౌఫ్ తెలిపారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. అటవీ ప్రాంతంలోని 2 నుంచి 5 లీటర్ల నీళ్ల సేవలను తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నామన్నారు. తర్వాత ఖాళీ సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా దారిలో ఏర్పాటు చేసిన చెత్త కుండీల్లోనే వేయాలని భక్తులు కోరారు. మంచి నిర్ణయం. ఫిర్యాదుదారిని తీవ్రంగా బెదిరించడంతోనే కేసు వెనక్కి మంత్రి అచ్చెన్నాయుడు. ఇక ఫిట్నెస్ ఫీజులు భారాన్ని రద్దు చేయాలి. ఇక ఏప్రిల్ 1 నుంచి రైల్వే జోన్ కార్యకలాపాలు ఆరంభించలేరా? కొత్త భవనాలు కావాలనే చెప్పి అందులో తాత్కాలిక భవనాల్లో విధులు నిర్వహించేందుకు ఎంపీలు ఒత్తిడి తెస్తే గజెట్ అధికారుల నియామకానికి అవకాశం. ఇక మంత్రి లోకేష్ని కలిసిన తైవాన్ బృందం ఈరోజు ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగంలో అభివృద్ధికి సహకారం ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, టెక్స్టైల్, ఫుట్వేర్ రంగ అభివృద్ధికి సహకరించేందుకు తైవాన్ చెందిన ప్రతినిధి బృందం అంగీకరించింది. తైపే ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ఫర్ చెన్నై డైరెక్టర్ రిచర్డ్సన్ సెక్యూసిందో కన్సల్టెన్సీ ఎండి ఎరిక్ చాంగ్ నేతృత్వంలో తైవాన్ ప్రతినిధులు గురువారం ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగానికి అభివృద్ధి పాలసీలు తీసుకొచ్చాము. అనుమతులతో పాటు ఉత్పత్తి ప్రారంభించే వరకు సహకారం అందిస్తాము. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో కంపెనీ ఏర్పాటుకు వేగంగా అనుమతులు ఇస్తాం. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, ఫుట్వేర్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయి. వీటికి ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తున్నాం. ఈ రంగాలకు సంబంధించిన పార్కులు ఏర్పాటు చేయాలి. తైవాన్ చెందిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని ఆయన కోరారు. సబ్ రిజిస్ట్రార్స్ కార్యాలయాల్లో స్లాబ్ బుకింగ్, సెలవు రోజుల్లోనూ రిజిస్ట్రేషన్ సౌలభ్యం, ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. వివాదాలకు చిరునామా అధికారి ఎవరైనా ఇంట్లో పనివాళ్ళుగా ఖైదీలు, వారికి చిత్రహింసలు, కింది స్థాయి సిబ్బందిపై వేధింపులు, జైలు శాఖ ఉన్నతాధికారిపై ఫిర్యాదులు. ఆంధ్రప్రదేశ్ జైలు శాఖలోని ఓ ఉన్నతాధికారి తీరు వివాదాలకు కారణమవుతుంది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలతో ఇంట్లో పనులు చేయించుకునే కాకుండా ఇతన్ని రక్తమచ్చులో తీవ్రంగా కొట్టారనే ఫిర్యాదులున్నాయి. దీనిపై గతంలో విచారణ జరిపినప్పుడు భయపెట్టి తన నోరు విప్పకుండా చేశారని, మరోసారి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ ఆ ఖైదీ న్యాయమూర్తికి వినియోగించుకున్నారు. 3 రోజుల క్రితం పునర్విచారణ జరగగా మరో అధికారి తనను తీవ్రంగా కొట్టారంటూ వాంగ్మూలం ఇచ్చారు. జైలు శాఖ నిబంధనల ప్రకారం ఖైదీలందరినీ చలికాలంలో అయితే సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల మధ్య, వేసవిలో అయితే 6:30 నుంచి 6:30 మధ్య లాకప్లో పంపించాలి. అయితే సదరు అధికారి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలోని జీవిత ఖైదీని ఏసీ మరమ్మతుల కోసం రాత్రి 8:30 వరకు తన ఇంట్లోనే ఉంచుకొని 6:30కే లాకప్లో ఉన్నట్లు రికార్డులో నమోదు చేశారంటూ సిబ్బందిపై ఒత్తిడి తెచ్చారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసేందుకు కింది స్థాయి ఉద్యోగిని సస్పెండ్ చేయించారు.
ప్రతి చోట వివాదాస్పదమే. ఆ అధికారి పనిచేసిన ప్రతి చోట వివాదాస్పదమే. ఆయన వ్యవహార శైలిలో జైలు శాఖలో గందరగోళం, కింది స్థాయి ఉద్యోగుల్లో అనిశ్చితి ఏర్పడుతున్నాయి. నెల్లూరు జైల్లో పనిచేసినప్పుడు ఆ ఖైదీ మలద్వారంలోనే కర్ర చెప్పించారని ఫిర్యాదులు అధికారిపై ఉన్నాయి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఆందోళన సాగాయి. కడప రేంజ్లో పనిచేస్తున్నప్పుడు కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న వివేక హత్య కేసు నిందితులు ప్రధానంగా దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డికి రాచమర్యాదలు చేశారన్న ఫిర్యాదులు ఉన్నాయి. ఆయన హయాంలోనే శివశంకర్ రెడ్డిని కోర్టు నుంచి రిమ్స్కి తీసుకెళ్లారని ఆరోపణలు వచ్చాయి. కొద్ది నెలల క్రితం ఫైరింగ్ రేంజ్కి పిల్లల్ని తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. ఆయన బంగ్లాకు కేంద్ర కారాగారం నుంచి అక్రమంగా విద్యుత్ వినియోగిస్తున్నారని, అధికారికంగా కేటాయించిన క్వార్టర్లే కాకుండా మరో క్వార్టర్ను వాడుకున్నారనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కి ఈ అధికారి తీరుపై జైలు శాఖ సిబ్బంది ఫిర్యాదులు చేశారు. సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఇది విషయం. ఇక అభివృద్ధి చేస్తే ఆధ్యాత్మిక రాజధాని. కృష్ణానది పక్కన చూద్దాం. ఇంపార్టెంట్ వార్త. కృష్ణానది పక్కనే అమరావతి రాజధాని ప్రాంతంలో వెంకటాయపురం సీడ్ యాక్సెస్ రోడ్లో తీతిది ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం గత టీడీపీ ప్రభుత్వం 25 ఎకరాల భూమి కేటాయించింది. 150 కోట్లతో ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసి ఆధ్యాత్మిక చిరునామాగా మార్చాలని 2018లో పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం దానికి గ్రహణం పట్టించింది. నిధులు ఇవ్వకపోగా కేటాయించిన స్థలంలో కేవలం 1.5 ఎకరాలకే ఆలయం పరిమితం చేసింది. రాజధాని ప్రాంత అభివృద్ధికి నిర్లక్ష్యం చేసినట్లే దేవుడి విషయంలో కూడా అదే ధోరణి ప్రదర్శించింది. ఆలయానికి భక్తులు వచ్చేందుకు దాతలు 2 బస్సులు ఇస్తే వాటిని తరలించేసింది. భక్తుల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. గతంలో అనుకున్న ప్రణాళిక ప్రకారం 25 ఎకరాలను ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేస్తే రాజధాని ప్రాంతానికి ఓ మణిహారంలా ఉంటుంది. ఎంతోమంది పర్యాటకులు తరలి వస్తారో ఆ దిశగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. వెరీ గుడ్. ఇక అర్హత లేకపోయినా సిఐ న్యాయ సలహాదారులుగా తులసిబాబు అంట నియమించిన సంస్థ నాటి అదనపు డీజీ సునీల్ కుమార్ 40 లక్షల ప్రజాదరణ చెల్లించారు. వెంటనే విచారణ జరిపించాలి. ఏసీబీ డీజీకి ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు లేఖ. కృష్ణా జలాలపై ఏపీ రిట్ పిటిషన్ విచారణ వాయిదా. జేఈ ఫలితాల్లో శశి వైజాగ్ విద్యార్థుల హవా. బుల్లెట్ నడుపుతున్నాడని చేతులు నరికేశారంట. దళిత విద్యార్థిపై యువకుల దాష్టికం. బుల్లెట్ బండి నడుపుతున్నందున దళిత విద్యార్థి చేతులు నరికేసిన దారుణ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివగంగై జిల్లా మానమదురైకి చెందిన దళిత యువకుడు అయ్యస్వామి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 3వ ఏడాది చదువుతున్నాడు. అతనికి బుల్లెట్ బైక్ ఉండడంతో మరో సామాజిక వర్గానికి చెందిన 3 యువకులకు కంటగింపుగా మారింది. బుధవారం అయ్యస్వామి తరగతులు ముగిసిన తర్వాత బండిపై ఇంటికి వెళ్తుండగా 3 విద్యార్థులు అడ్డుకుని షెడ్యూల్ కులాల్లో పుట్టిన నువ్వు బుల్లెట్ ఎలా నడుపుతావు అంటూ 2 చేతులు నరికేశారు. అనంతరం బాధిత విద్యార్థి ఇంటికెళ్ళి విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన యువకుడు ప్రస్తుతం మదురై రాజాజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని చేతులు అతికించే శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఘటనపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన వినోద్, ఈశ్వరన్, వల్లరసులను అరెస్ట్ చేశారు. ఏంటో ఈ దుర్మార్గ పనులు. ఇక ట్రంప్తో మోడీ భేటీ. మే 2 నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్షలు షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి లోకేష్. రాత్రి 11 గంటల తర్వాత పిల్లలను సినిమాలకు అనుమతించకపోతే నష్టం. తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మల్టీప్లెక్స్ ఇంప్లీటెడ్ పిటిషన్ వేసుకోవాలని సూచించిన ధర్మాసనం. ఇదేదో చూద్దాం. రాత్రి 11 గంటల తర్వాత రాత్రి 11 గంటల లోపు పిల్లల సినిమా హాల్లోకి అనుమతించరాదంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల వల్ల తాము నష్టపోతున్నామని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ పాల్
జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అప్పీల్దారులు తరపున న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదన వినిపించారు. గేమ్ చేంజర్ సినిమా అదనపు ప్రదర్శనలకు టికెట్ ధరలకు పెంపునకు అనుమతిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో 2 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇప్పటికే విచారణ సందర్భంగా రాత్రి 11 గంటల తర్వాత ఉదయం 11 గంటల లోపు 16 ఏళ్ల లోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని అన్ని పక్షాల వారితో చర్చలు జరిపి ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాలంటూ సింగిల్ జడ్జి ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు అనుమతులకు రావడంతో మల్టీప్లెక్స్లకు తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్లు పెండింగ్లో తాము జోక్యం చేసుకోలేబోమంది. పెండింగ్లో ఉన్న ఈ పిటిషన్లో ప్రతివాది ఇంప్లెంట్ పిటిషన్ దాఖలు చేయాలని మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు సూచించింది. అప్పీల్ ఉపసంహరించుకుంటామని న్యాయవాది చెప్పడంతో ధర్మాసనం అంగీకరిస్తూ పిటిషన్ కొట్టేసింది. ఇది విషయం. కాయ కష్టం పనిచేశారు. వంకాయలను పంపిణీ చేస్తున్న రైతు బంధు కంటికి రెప్పలా కాపాడుతున్న పంటను గిట్టుబాటు ధర లేకపోవడంతో దాన్ని అలా వదిలేయడానికి మనసు రాక ఓ రైతు గ్రామంలో పంచిపెట్టాడు. వెరీ గుడ్. విజయనగరం జిల్లా గణపతివరం మండలం గంగచోపెంట గ్రామానికి చెందిన రైతు వెన్నంటి నాగరాజు 40 సెంట్లో వంగ సాగు చేశారు. పంట చేతికొచ్చాక మార్కెట్లో 30 కిలోల బస్తాకు 80 రూపాయలు కూడా పడట్లంలో ఇంత తక్కువ ధరకు అమ్మితే కోత రవాణా ఖర్చులు కూడా రావని మొదట మొత్తం పడేయాలనుకున్నారు. కానీ మనసొప్పక గురువారం వంకాయలను ట్రాక్టర్లో వేసుకుని గ్రామంలో తిరుగుతూ ఉచితంగా పంచిపెట్టారు. హ్యాట్సప్ అమ్మ, హ్యాట్సప్. మీ రైతులారా, మీ ఈ రైతన్నలకి కష్టాలను కడతీర్చే నాదులు ఎవరు వస్తారో చూడాలి. ఎవరు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా రైతు కష్టాలు మాత్రం గట్టికట్ల. కన్నీరు దిగమింగి కలయిదున్నారు. ఇక్కడ ఒక మరి దారుణమైన వార్త. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో నాగాయ తిప్ప మోపిదేవి లంక కృష్ణా కరకట్ట దిగువన పరివాహక ప్రాంతంలో రైతులు క్యాబేజీ సాగు చేశారు. గత వరదల వల్ల ఒండ్రు మట్టి చేరడంతో ఈసారి మట్టి దిగుబడి వచ్చింది. మంచి దిగుబడి వచ్చింది. కానీ 20 రోజులుగా పంట కొనేవాడు ఎవరికి ముందుకు రాలేదు. 60 కిలోల బస్తాను 300కి ఇస్తామని కొనేవారు లేరని రైతులు సింహాద్రి రంజిత్ కుమార్, గద్దె శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. విధిలేని పరిస్థితుల్లో కోతకొచ్చిన 6 ఎకరాల క్యాబేజీ పంటను గురువారం రోటోవేటర్తో మట్టిలో కలయిదిన్నారు. అయ్యో, నిజంగా రైతు పరిస్థితి ఎప్పుడు మారుతుందో చూడాలి. అరాచకాల వంశీకి అరదండాలు. వైసీపీ హయాంలో లెక్కలేని అక్రమాలు, దారుణాలు, అధికారాన్ని అడ్డపెట్టుకొని మట్టి దందాలు, భూ కబ్జాలు, టీడీపీ నాయకుల ఆస్తులపై దాడులు, కొండల్ని మింగేసి 100 కోట్లు కొల్లగొట్టారు. వంశీ కనుసమంలోనే దాడి, సత్యవర్ధన్ చిత్రహింసలు పెట్టారు. వంశీ అనుచరులు అతన్ని అపహరించారు, చంపాలనుకున్నారు, వృషణాలపై తన్నారు. రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పోలీసులు. వల్లంనేని వంశీ అరెస్టు. ఎందుకు అరెస్టు చేశారో తెలియడం లేదు. వంశీ భార్య పంకజశ్రీ. 195 కోట్లు కొల్లగొట్టిన వంశీ. మట్టి, గ్రావెలు, రాళ్ల అక్రమ తవ్వకాల దందా, అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా, ప్రభుత్వానికి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక. వంశీ తన సన్నిహిత అనుచరులు నమ్మకస్తులతో వ్యవస్థీకృత మాఫియా రూపొందించారు. అందులో కీలక పాత్రదారులు వీరులు అని చెప్పేసి వాళ్ళ పేర్లు ప్రజెంట్ చేశారు. ఇక్కడ దళితుల పొట్టగొట్టి ఎస్సీ రైతుల్ని వెళ్ళగొట్టి ఆ చెరువు ఆక్రమించారని చెప్పి ఇచ్చారు. మట్టి విక్రయించి 100 కోట్లు కొల్లగొట్టేశారని చెప్పించాడు. బెడిసి కొట్టిన పన్నాగం. జిత్తులమారి పథకంతో తన గుయ్యి తానే తవ్వుకున్న వంశీ అంటూ మరో కథనం ఇక్కడ ఫాలోఅప్ కథనం ఇచ్చారు. తర్వాత బరి తెగిస్తే బల్లీనే. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టు. విజయవాడలో మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ. కృష్ణా జిల్లాలో పోలీసుల పటిష్ట బందోబస్తు. వెంటాడిన పాపం అంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 25 మంది అభ్యర్థులు. బేరట్ ముద్రణకు చర్యలు. ఆలపాటి రాజేంద్ర, కెఎస్ లక్ష్మణరావు వీళ్ళిద్దరు ప్రధాన అభ్యర్థులు. కొలికొస్తున్న రసాయనాల రహస్యం. జగ్గైపేట కేకేఆర్ ఎన్విరో కంపెనీ మోత. మెట్రోకు ముందడుగు.
విజయవాడ శివార్లో భూసేకరణ కసరత్తు ఎక్కడెక్కడ ఎంత అనేది ఇక్కడ ప్రజెంట్ చేశారు ఈ విషయం. ఇక పోలింగ్ కేంద్రము దూరాభారం తూర్పు నియోజకవర్గ పరిధిలో ఓటర్ల మధ్య మండలంలో బూతుల ఏర్పాటు. పీజీ మెడికల్ స్టే కౌన్సిలింగ్కు దరఖాస్తుల ఆహ్వానం. పులిచింతల్లో 35.33 టీఎంసీల నీరు. విజయవాడ సెల్ ఫోన్ల చోరీ నిందితులు. కనకదుర్గ నగర్ క్యాంటీన్ గుర్తుదారులపై చర్యలు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో నిషేధాజ్ఞలు. కాలాతీతమైంది కాబట్టి ఒకసారి బ్రీఫ్గా చదువుకుంటూ వెళ్ళిపోదాం. పథకాలు పొందేలా విశిష్టమైన సంఖ్య ఉండాలి. తిరువూరు సంబంధించిన వార్తలు. సిట్ కస్టడీ మేకల్తీ నిందితులు 5 రోజుల పాటు అప్పగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు. కృష్ణ కార్యాలయాన్ని అమరావతికి తరలించారు. ఆ బోర్డు చైర్మన్కు ఏపీ ప్రభుత్వం. ఏపీలో 5 ఏళ్లలో 13,000 కోట్ల టోల్ వసూలు. ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా కన్నబాబు. విజయసాయిరెడ్డి రాజీనామాతో నియామకం. జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబుకు ముందస్తు బెయిల్. ఇంట్లో విలన్గా ఉన్న వ్యక్తి ప్రపంచానికి స్టార్ ఎలా అవుతారని సుప్రీం న్యాయమూర్తి వ్యాఖ్య. విశాఖలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య. మమతల వీరులు మధురిమ సిరులు. ఈరోజు వ్యాలంటైన్స్ సందర్భంగా ప్రత్యేకంగా ఇచ్చారు. ఇక అమ్మాయిలు మెరుపులకు వేలాయంట. కోహ్లీ కాదు పటేదా. ఏపీకి 18వ స్థానము, తెలంగాణకు 26వ స్థానము. గిల్లో 2, రోహిత్ 3. ప్రొఫెషనల్ బ్యాంకర్ సమిత్ ఇది హైలైట్. ఇక వసుంధర ప్రేమ ప్రేమ ప్రేమ. ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా మన వీక్షకులందరికీ కూడా వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు. పర్యాటకంలో పెట్టుబడిదారులకు తక్షణమే ప్రోత్సాహకాలు. యువతకు సామర్థ్యాలను పెంపొందించడంపై దృష్టి పెట్టాలి సీఎం చంద్రబాబు నాయుడు. రేపు కందుకూరులో చంద్రబాబు పర్యటన. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్లో పాల్గొన్న సీఎం. బర్డ్ ఫ్లూపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు. టంగుటూరులో వ్యక్తిపై సోకిందంటే సాక్షి టీవీలో తప్పుడు స్క్రోలింగ్. ఏపీ నుంచి వెళ్లే కోళ్ల ఉత్పత్తులపై ఏ రాష్ట్రానికో నిషేధం లేదు. బర్డ్ ఫ్లూపై భోపాల్లోని శాస్త్రవేత్తలతో మాట్లాడిన చంద్రబాబు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన ఆళ్ల నాని. మంత్రి గన్మ్యాన్ వద్ద 30 బుల్లెట్లు మాయం. కోనసీమ ప్రబల తీర్థానికి రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించాలి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితుల ముందస్తు బెయిల్ తిరస్కరణ. పేర్ని నాని గృహ నిర్బంధం. నేడు బెంగళూరుకు జగన్ వయా కడప. కమెడియన్ సమైక్య సమన్లంట. అమెరికా నుంచి మరో 2 విమానాల్లో భారతీయులు. రాహుల్ కేజ్రీవాల్తో ఆదిత్య ఠాక్రే భేటీ. కాంగ్రెస్ ఎంపీ గొగోయ్కి అస్సాం సీఎం తీవ్ర విమర్శలు. భార్య కోసం వెతికి ఆసుపత్రి పాలు. అక్కడ చూస్తే బెడ్ పైన ఆమె. 35 ఖరీదైన కార్లతో విన్యాసాలు. విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు. కన్నవారి కళలంటే మార్పులేనా. పెళ్లి సందడికి బంగారమే బెంగ. ఒక్కొక్కరు ఒక్కో రకమైన పందాలు. ప్రభాస్ చిత్రంలో అనూప్ ఖేర్ టీజర్తో నాని. అది గుర్తించలేకపోతే భాగస్వామిని కోల్పోయవలసిందే. క్షమాపణలు చెబుతున్నా. తాను చేసిన వ్యాఖ్యలతో ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు కోరుతున్నానని, ఈ వివాదానికి ఇద్దరితో ముగింపు పలకాలని పృథ్వీ కోరారు. విశ్వక్సేన్ కథానాయకుడు నటించిన లైలా విడుదల వేడుకల్లో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చను లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఓ వర్గం ఈ వ్యాఖ్యలను సామాజిక మాధ్యమంలో ఖండిస్తూ సినిమా బహిష్కరణకు పిలుపునిచ్చింది. వ్యక్తిగతంగా ట్రోల్ చేయడంతో పృథ్వీ అనాగరికకు గురయ్యాడు. ఈ వివాదానికి ఇంతటితో ముగింపు పలకాలని కోరుతూ గురువారం ఓ వీడియోని విడుదల చేశారు. వ్యక్తిగతంగా తనకు ఎవరిపైనా ద్వేషం లేదు. లైలా సినిమాని చంపకండి, సినిమాని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, రాజకీయాలని వేరే వేదిక మాట్లాడుకుందాం, నా వల్ల సినిమా ఇబ్బంది పడకూడదు. శుక్రవారం విడుదల అవుతున్న లైలాతో విశ్వక్సేన్ మంచి విజయం దక్కుతుందని ఆశిస్తున్న ఈ ఒక వ్యక్తి నాపై కూడా నీచమైన వ్యాఖ్యలు చేశాడు. అది అతని స్థాయి, వ్యక్తిత్వం. చనిపోయిన నా తల్లి గురించి మాట్లాడాడు. ఈ సందర్భంలో నేను చేసిన వ్యాఖ్యల్ని కూడా వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి పృథ్వీ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నారు. ఇది విషయం. వంశీ ఓ వ్యవస్థీకృత నేరగాడు.
అరాచకవాది, ఏ తప్పు చేయకపోతే దేశం వదిలి ఎందుకు పారిపోయాడు? ఎన్టీఆర్ కుమార్తెను అవమానించినందుకు తగిన శాస్తి జరిగింది. త్వరలో మరికొందరు వైసీపీ దుర్మార్గులు ఊసలు ఖాయం. మంత్రులు టీడీపీ నేతల ధ్వజం. మాచర్లో తురక కిషోర్ అరాచకం. వంశీ సైకో మనస్తత్వానికి ఓ ఉదంతమే నిదర్శనం. హైదరాబాద్లో గూగుల్ ఏఐ కేంద్రం అంట. వెరీ గుడ్. ఆర్టీసీ ఖాళీ పోస్టుల్లో రిటైర్ ఉద్యోగులు. ఆ రహదారి ప్రకృతి మయం. ఓడిపోతానని 6 నెలల ముందే తెలుసు. ఎర్రవెల్లి. ఉద్యోగం చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇక సాక్షి చూద్దాం. పార్లమెంట్లో వక్ఫ్ జేపీసీ నివేదిక తీవ్రంగా వ్యతిరేకించిన విపక్ష సభ్యులు తమ అభ్యంతరాలను ఆవేదనలో చేర్చలేదని ఆగ్రహం. ఫేక్ రిపోర్టును ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండు. ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం. ఉభయ సభలు వచ్చే నెల 10కు వాయిదా. మార్చి 10 దాకా బడ్జెట్ సమావేశంలో 2వ సెషన్. న్యాయ వ్యవస్థపై ఒత్తిడి లేవు. పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను కోర్టులు కాపాడుతున్నాయి. ఇండియాలో ఏకపార్టీ ఆధిపత్యం ఉత్తమాటే. ప్రాంతీయ ఆంక్షలు గుర్తింపునకు ప్రాధాన్యం పెరుగుతుంది. గత ఏడాది వినాయక చవితి ప్రధాని మోడీ మర్యాదపూర్వకంగానే మా ఇంటికి వచ్చారు. దీనిపై అతి విశ్లేషణ అవసరం లేదు. బీబీసీ ఇంటర్వ్యూల్లో మాజీ సీజే జస్టిస్ చంద్రచూడ్ వెల్లడి. ఇక ఆర్బీకేలో అదృశ్యం. 5,000కు పైగా రైతు భరోసా కేంద్రాల మూత. రేషనలైజేషన్ పేరిట కుదించేందుకు కసరత్తు. వైఎస్ జగన్ ముద్రను తుడిచిపెట్టేందుకు కూటమి సర్కారు ఎత్తుగడ. పట్టణ తీవ్ర గ్రామాల్లో పూర్తిగా మూసివేత. గ్రామీణ ప్రాంతాల్లో 2-3 కలిపి విలీనం. ఇప్పటికే ఆర్బీకే వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైంది. సబ్సిడీ విత్తనాలు మినహా సాగు ఉత్పాదక సరఫరా బంద్. అంతర్జాతీయంగా ప్రశంసలతో అన్నదాతలను చేపట్టి నడిపించిన భరోసా కేంద్రాలపై అక్కసు. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. ఈ నెల 9న సీఎం పదవికి రాజీనామా చేసిన బీజేపీ నేత బీరేన్ సింగ్. అసెంబ్లీకి ఇంకా ఉన్న గడువు 2027 వరకు గడువు ఉంది. రాష్ట్రంలో ఎప్పటి నుంచి హింస జరుగుతుందంటే 21 నెలలుగా జరుగుతుందట. రాష్ట్రంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 250. ఏ ఆర్టికల్ అనుసరించి రాష్ట్రపతి పాలనకు కేంద్రం సిఫార్సు చేసిందంటే 356 ఆర్టికల్ అనమాట. ఇక బాబుతోనే సిఐడి అటాచ్మెంట్. కరకట్ట బంగ్లా సాక్షిగా మ్యాచ్ ఫిక్సింగ్ అటాచ్మెంట్ పొడిగించాలని కోరిన దర్యాప్తు సంస్థ. ఆవిష్కరణలో అంతరిక్ష రంగంపై చర్చలు. ఎలన్ మస్క్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ. ప్రధాని మోడీ గురువారం స్పేస్ ఎక్స్ CEO ఎలన్ మస్క్తో భేటీ అయ్యారు. వీరిద్దరూ ఆవిష్కరణలు, అంతరిక్ష అన్వేషణలు, భారత్లో టెస్లా విస్తరణ వంటి అంశాల కేంద్రంగా చర్చలిపారు. అంతరిక్ష రంగము, రవాణా, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు మస్క్తో భేటీలో చర్చకొచ్చాయి. పలు అంశాలు మా మధ్య చర్చకొచ్చాయి. మస్క్ అమితాశక్తి చూపి అంతరిక్షము, రవాణా, సాంకేతికత, వినూత్న ఆవిష్కరణ ఆయనతో లోతుగా చర్చించా. పాలనా యంత్రాంగంలో భారత్ తలపెట్టిన సంస్కరణల గురించి వివరించా. అతి తక్కువ ప్రభుత్వ జోక్యం, పెచ్చుగా పాలన అనేది మా లక్ష్యమనేది తెలిపాను అంటూ మోడీ ఎక్స్లో పేర్కొన్నారు. వెరీ గుడ్. ఎడెక్స్ కోర్సులకు మంగళం. ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ. ఆందోళన అక్కర్లేదు. మనుషులకు అత్యంత అరుదైన బ్లడ్ ఫ్లూ. ఈ బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు కూడా వ్యాపిస్తుందా? ఇప్పటివరకు రాష్ట్రంలో ఎవరికి సోకలేదు. పౌల్ట్రీ ఉత్పత్తులు బాగా ఉడికించి తీసుకోవాలి. వ్యాధి బారిన పడిన కోళ్ళు, జంతువులకు దూరంగా ఉండాలి. కోళ్ల ఫార్లో పనిచేసే సిబ్బందికి వైద్య శాఖ స్క్రీనింగ్. జిల్లా కలెక్టర్లతో CS వీడియో కాన్ఫరెన్స్. చనిపోయిన కోళ్లను పూడ్చిపెట్టాలని ఆదేశం. వ్యాధి సోకిన ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు. వల్లభనేని వంశీ అరెస్టు. హైదరాబాద్ రాయదుర్గం నివాసంలో అదుపులోకి. మంత్రి గారు, మీ పార్టీ నేతలకు ఇది తగునా? జగనన్న ఇచ్చిన ఇళ్లను కూటమి నేతలు లాక్కొనేందుకు దౌర్జన్యాలు చేస్తారంటూ నంద్యాల మండలం కాణాల గ్రామానికి చెందిన 200 మంది మహిళలు మైనారిటీ శాఖ మంత్రి ఫరూక్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. స్థలాలు లేని పేదలకు గుర్తించి జగనన్న ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తే టీడీపీ నేతలు తమ స్థలాలను
లాక్కోవాలని చూస్తున్నారని ఇది మీకు తగునా అంటూ మంత్రిని ప్రశ్నించారట. ఇక న్యాయ వ్యవస్థపై ఒత్తిడి లేవంటూ సుప్రీంకోర్టు సిజే జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. విద్యుత్ పెరుగుతోంది, బాబుతోనే సిఐడి అటాచ్మెంటు. నేడు కడపలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన. కృష్ణా బోర్డును విజయవాడకు తరలించండి రాష్ట్ర ప్రభుత్వం లేక. ఏపీ హైకోర్టులో 7 న్యాయమూర్తులు ఖాళీలు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ వెల్లడి. ఆర్బీఐ అదృశ్యం. ఉపాధిపై కోర్టు తీర్పు అమలు చేయాలని కలెక్టర్ను కోరతాం. ఎడెక్స్ కోర్సులకు మంగళం. గత ఏడాది ఫిబ్రవరిలో ఎడెక్స్తో వైఎస్ జగన్ ప్రభుత్వం ఒప్పందము. 12 లక్షల మంది గ్రాడ్యుయేట్లకు మేలు చేసేలా ప్రణాళికలు. గత ఏడాది జూన్ వరకు 3.20 లక్షల మంది కోర్సులు పూర్తి చేశారు. జగన్పై అక్కస్తో కోర్సులపై కూటమి సర్కారు నిర్లక్ష్యం చేసింది. మరో 8 లక్షల మంది చదువుకునే అవకాశం ఉన్న ప్రోత్సహించిన ప్రభుత్వం నేటితో ముగుస్తున్న ఎడెక్స్ ఉచిత కోర్సుల ఒప్పందం. ప్రైవేటుకు సాగునీటి కాలువల నిర్వహణ. విక్రాంతికి ముందస్తు బెయిల్పై 18 వాదన వినిపిస్తే అవకాశం. వైఎస్ఆర్టీఏ డైరీని ఆవిష్కరించిన వైఎస్ జగన్. విధాన లోపాలే మణిపూర్కు శాపం. నలుపెక్కిన సాగర తీరవంట. పంట పొలంలో సీసీ కెమెరాలు పెట్టారు. పంట పొలంలో సీసీ కెమెరాలు పెట్టారు. పంట దొంగలు ఉన్నారేమో పాపం, ఏం చేస్తాం. ఇసుకపై ఎడారి కూడా, నీటిపై నౌక. ఉసిరి కొమ్మకు పువ్వులు పిందెలు. టోల్ వసూలు పెరిగాయి. కొంప ముంచిన క్యాబేజీ. పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనం. వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోండి హైకోర్టు. వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు. మంత్రి గారు మీ పార్టీ నేతలను ఇవి తగునా, జగనన్న ప్రభుత్వం పట్టాలిస్తే మీరు లాక్కోవడం ఏంటంటూ మంత్రిని నిలదీశారు. కుర్చీ కొనిస్తేనే జైల్లో నుంచి విడుదల. బెయిల్ పొందిన ఖైదీలకు డిమాండ్ చేసిన పెనుగొండ సబ్ జైలు అధికారులు. ఒత్తిడి తట్టుకోలేక నారాయణ విద్యార్థి ఆత్మహత్య అంటారు. ఏం ఒత్తిడిలో ఎందుకు చేస్తున్నారో, ఎందుకు ఆత్మహత్యలు పాపం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. సుస్థిరత వ్యవస్థలో అసెంబ్లీ. కేంద్రం నోటిఫికేషన్ జారీ. నియంత్రణ రేఖ వద్ద పాక్ కాల్పులు. భారత సైన్యం గట్టిగా తిప్పికొట్టినట్టు వార్తలు. అందులో వాస్తవం లేదన్న భారత సైన్యం. రక్షణ భద్రతలపై ఫలవంతమైన చర్చలు. అమెరికా భద్రతా సలహాదారు మైఖేల్ వార్న్తో మోడీ భేటీ. సమానంగా వడ్డిస్తాం. టారిఫ్లపై ట్రంప్ ఉత్తర్వులు. ద్రవ్యోల్బణం తగ్గింపే మా లక్ష్యం. పౌరుడిపై ఆర్థిక భారం పడనీయం. రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్య. మా ప్రమేయం లేని ఒప్పందాలను అంగీకరించలేం జెలెన్స్కీ. జనంపైకి కారు. 28 మందికి గాయాలంట. జర్మనీలో ఘటన. పార్లమెంట్లో వక్ఫ్ జేపీపీ నివేదిక. నిందితులని జైల్లోకి ఉంచడానికి పిఎంఎల్ఏ కేసుల ఈడీకి తీరుపై సుప్రీంకోర్టు అసహనం. పరాకాష్ఠకు కక్ష సాధింపు. హైదరాబాద్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. ఉపాధ్యాయ ప్రమోషన్లకు కసరత్తు. యార్డ్లో 1,35,941 మిర్చి బస్తాల విక్రయం. రోడ్డు భద్రతకి ప్రాధాన్యం ఇస్తున్న ఆర్టీసీ. శరవేగంగా అభివృద్ధి పనులు. దోమల దండయాత్ర. నగరంలో పారిశుద్ధ్య అస్తవ్యస్తం. దారుణంగా డ్రైనేజ్ వ్యవస్థ. ప్రబలుతున్న దోమలు. నివారణ చర్యలు శూన్యం. గుణదలు అన్నమాట. ఒక గుణదలు ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా దోమలు మామూలుగా చింపి పడేస్తున్నాయి. ఎస్సీ ఎస్టీలపై దాడులు. కాలు కదపకుండా కోరిన సర్వీస్. వల్లభనేని వంశీ అరెస్టు. అర్ధరాత్రి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు. 2 గంటల వరకు కొనసాగిన వాదనలు. ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు. ఆందోళన అక్కర్లేదు, మనుషులకు అత్యంత అరుదుగా బర్డ్ ఫ్లూ. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షునిగా గౌతమ్ కుమార్. ఆకాశం అంత ప్రేమకు శ్వాస విశ్వాసం రకుల్.
మణికట్టుపై కనికట్టు, ఆన్లైన్ నుంచి అక్షంతల దాకా మళ్ళీ ప్రేమ. అవును, వాళ్ళు ఇష్టపడ్డారు. అంటే ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫ్యామిలీలో స్పెషల్ స్టోరీ ఇచ్చారనమాట. కరాటే సిస్టర్స్, బిజినెస్, క్విక్ కామర్స్, ఏఐ రైడ్, పాటీదారులకు పగ్గాలు, ధనాధన్ సమరం, సైబర్ నేరాలతో 88.58 లక్షల కోట్లు దోపిడీ అంట. ఆసియా దేశాల్లో కొల్లగొట్టింది 6.88 లక్షల కోట్లు. విమాన ప్రయాణాలు ఢిల్లీలో టాప్. లక్షల కోట్ల దోపిడీ అంటే దేశాన్ని సస్యశ్యామలంగా మరి డబ్బంతా ఎక్కడ ఉందో అది సోషల్ మీడియాలో ఎట్లా కుట్టేస్తున్నారో మరి. మన్యంలో గజ అఘీంకారం, కౌలు రైతులకు పంట రుణాలపై కాకి లెక్కలు, పిఎఫ్ అక్రమాలపై విచారణ జరపండి. రెడీ అవుతున్న వరంగల్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్. విశ్వసనీయ మిత్రుడిగా రేడియో కొనసాగింది. నగరాన్ని తలదన్నెల మునిపల్లి. ప్రేమించుకుందాంరా. వండర్ఫుల్. స్పోర్ట్స్ టెక్నాలజీ మార్కెట్ 49,500 కోట్లు. భారతీయ ప్రమాణాలకు అధిక ప్రాధాన్యత. అమెరికా షేర్ వెంచర్ నుంచి గెయిల్ నిష్క్రమణ. వ్యాపార ఏకీకృతలకు హోండా, నిసాన్. మన ఫీల్డింగ్ దుర్భేద్యం, కుటుంబ సభ్యులు లేకుండానే. భారత్ వర్సెస్ జపాన్. హోదా పునరుద్ధరణకి సమయం. భయాన్ని మెదడులో ఎలా అధిగమిస్తుందంటే భవిత. ఇక ఆంధ్ర జ్యోతి చూద్దాం. వంశీ అరెస్ట్. బెదిరింపులు, కిడ్నాప్, ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసు. హైదరాబాద్లో అరెస్టు, విజయవాడ తరలింపు. నీటి ప్రాజెక్టులు గడువులోగా పూర్తి అవ్వాలి. మంత్రి మోహనార్బేని ఖరీదు 343 కోట్లు అంట. మే 19 నుంచి ఈఏపిఎస్ సెట్. భూములు, ఆస్తులు, వివాహ రిజిస్ట్రేషన్కు ఆన్లైన్ స్లాబింగ్. ఇంటర్లో ఎంఐపిసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలుకు నిర్ణయం. కోళ్లకు మరణ శాసనం. తమిళనాడుకు చేరిన పవన్ ఆధ్యాత్మిక యాత్ర. బుల్లెట్ నడిపాడని చేతులు నరికారు. ఈరోజు చాలా ముఖ్యమైనది. లోక్సభ, రాజ్యసభ ముందుకు బిల్లు, జేపీసీ నివేదిక. ఇంటర్లో ఎంఐపిసి. కోళ్లకు మరణ శాసనం. అడ్డంగా దొరికాడట. మొత్తం ఏదేమైనా అంతా వల్లభనేని వంశీతోటే పత్రికలను నింపేశారు ఫుల్గా. ఇక ఆంధ్రప్రభ వచ్చేసి ప్రైవేటుకు పంట కాలువలు. వల్లభనేని వంశీ అరెస్ట్. 3 గెలవాలి. టూరిజంలో టెంట్ సిటీలు. వాషింగ్టన్లో మోడీ. ఫ్రీ గుదిబండలు. రాజకీయ హామీలు, రాష్ట్ర ఖజానా కుదేలు. మిర్చి రైతులు కంట్లో కారం. కోలుకోలేని నష్టాలు, కుంగిపోతున్న రైతాంగం. సగటు ధర 10 దాటిన పోయిన. మేలిమి రకం గరిష్ట ధర 14,000. విదేశీ ఎగుమతుల్లో భారీ క్షీణత. దేశీయంగానూ తగ్గిన డిమాండు. 50% తగ్గిన ఎగుమతులు. దెబ్బతిన్న పంటను కేంద్రం కొనుగోలు చేయాలి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన. వగ్బిల్లుపై రాజ్యసభలో రభస. ఏపీపై తైవాన్ ఆసక్తి. బర్డ్ ఫ్లూ కలకలం. 40 లోపు విద్యార్థులున్న 126 ఎయిడెడ్ స్కూల్ మూత. వల్లభనేని వంశీ అరెస్ట్. అష్టదిగ్బంధంలో వంశీ.
పేజీలు మొత్తం వంశీ 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 ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎమ్మెల్యే పేజీలు మొత్తం ఆయనతో నింపేశారు. కేరళ తమిళనాడులో పవన్ ఆధ్యాత్మిక యాత్ర, ప్రైవేటు పంట కాలువలు, బర్డ్ ఫ్లూ కలకలం, రెడ్ జోన్లో నిరంతర పర్యవేక్షణ, 4వ బెస్ట్ సీఎంగా చంద్రబాబు. ఈ వార్త ప్రత్యేకంగా ఇక్కడ చూద్దాం. మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఇండియా టుడే ప్రతి 6 నెలలకు ఒకసారి ప్రకటించే మూడ్ ఆఫ్ ది నేషనల్ సర్వేలో చంద్రబాబు 4వ స్థానంలో నిలిచారు. గత ఏడాది ఆగస్టులో ఆయన 5వ స్థానంలో ఉండగా తాజాగా ఈ 6 నెలల్లో తన స్థానాన్ని మెరుగుపరుచుతున్నారు. ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిన పెట్టడంలో పాటు పెన్షన్ల పెంపు, అన్నా క్యాంటీన్లు, ఉచిత సిలిండర్ల వంటి పథకాలు అమలు చేయడం చంద్రబాబు మైలేజ్ని పెంచింది. ఉత్తమ సీఎంల జాబితాలో యోగి ఆదిత్యనాథ్ మొదటి స్థానంలో ఉన్నారు. కుంభమేళా నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ప్రజాదరణ చూరగొన్నారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ తర్వాత 3వ స్థానంలో నిలిచారు. ఇటీవల సీఎం బాధ్యతలు చేపట్టిన ఫెర్నాండెస్ 5వ స్థానంలో నిలిచారు. తమిళనాడులో విజయ పార్టీ పెట్టినప్పటికీ డిఎంకే కాంగ్రెస్ కూటమి ఇప్పటికీ మంచి ఆధిక్యంలో ఉందని మూడ్ ఆఫ్ ది నేషన్ స్పష్టం చేసింది. విజయ ప్రభావాన్ని పెద్దగా తేల్చలేదు. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. బర్డ్ ఫ్లూపై భయమొద్దు, రెడ్ జోన్లో నిరంతర పర్యవేక్షణ, ఏపీకి తైవాన్ ఆసక్తి, సామాన్యులకు ఆవిష్కరణ, దేశభక్తి తొడుగు కుటిల నీతి. 3 గెలవాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ వ్యూహాలు, మంత్రులు ఎమ్మెల్యేలతో వరుస భేటీలు, ఎన్నికల వ్యూహ రచనపై దిశానిర్దేశం. త్వరలో మంత్రులు ఇన్ఛార్జీలతో చంద్రబాబు భేటీ. ఆసక్తికరమైన వార్త ఒకసారి చదువుదాం. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2 పట్టభద్రులు, 1 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న ఎన్నికలు జరుగుతున్నాయి. కృష్ణా, గుంటూరు, ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల ఘట్టంలో ఇప్పటికే పూర్తయింది. ఈ నెల 27వ తేదీన జరగనున్న మార్చి 3వ తేదీ ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పీడీఎఫ్ ముఖాముఖి తలపడుతుంది. వాస్తవంగా వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలుస్తుందని, టీడీపీ వైసీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నుంచి వైసీపీ తప్పుకుంది. ఎన్నికల్లో బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించినప్పటికీ పీడీఎఫ్కి అంతర్గతంగా మద్దతు ఇస్తున్న పరిస్థితుల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టింది. అధినేత చంద్రబాబు మరోసారి రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి పార్టీ యంత్రాంగాన్ని ఎన్నికల దిశగా నడిపిస్తున్నారు. కూటమి తరపున అభ్యర్థులను బరిలోకి దించిన ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. గెలిపే లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. కృష్ణా, గుంటూరు, తూర్పు పశ్చిమ గోదావరి గ్రాడ్యుయేట్స్ ఎన్నికలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల స్థానానికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల మంత్రులతో పాటు ఇన్ఛార్జి మంత్రులను తెలుగుదేశం పార్టీ బరిలో దించింది. మంత్రులు నారాయణ, నిమ్మల రామానాయుడు, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు ఆయా జిల్లాల్లో పర్యటిస్తూ కూటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేస్తున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ మూడు పార్టీల కేడర్లను సమాయత్తం చేస్తున్నారు. త్వరలోనే మంత్రులు ఇన్ఛార్జీలతో చంద్రబాబు భేటీ. ఇది విషయం. ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. టెలికాన్ఫరెన్స్లో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. సాయ మోనోజ్ఞకు సీఎం మంత్రి లోకేష్ అభినందనలు. 40 లోపు విద్యార్థులున్న 120 ఎయిడెడ్ స్కూళ్లకు మూత. వ్యర్థాల నుంచి ప్రభుత్వాసులకు విముక్తి. కల్తీ నుండి వ్యవహారంలో నిందులకు 5 రోజులు కస్టడీ. మహాశివరాత్రికి 3,500 స్పెషల్ బస్సులు. కిరణ్ రాయల్పై కేసు నమోదు. అదే విషయం. ఇక ఇంకొక ప్రధానమైన వార్తతో కీలక రంగాల్లో ఏఐ సేవలు అంటే సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో సంతకాలు. వ్యవసాయం, పరిపాలనా, విద్యారంగాల్లో కృత్రిమ మీద అమలుకు ఒప్పందము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో అమలు చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్. పెట్టుబడులకు భద్రతా భరోసా. ఏపీలో ప్రతీకార రాజకీయాలు లేవు. టీడీపీ ఎంపీ కలిసిట్టి అప్పలనాయుడు. నర్సింగ్ కాలేజీల్లో రెన్యువల్ ఆపేశాం. ఏపీ నర్సింగ్ కౌన్సిల్ రిజిస్టర్ కె సుశీల. అగ్రికల్చర్ కాలేజీలో మళ్ళీ బాంబు బెదిరింపంట. తల తాకట్టు పెట్టైనా సరే 20 లక్షలు ఇల్లు కట్టిస్తాం.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బడ్జెట్ అంచనాలపై కసరత్తు. ఉపరాష్ట్రపతితో ఎంపీ సానా సతీష్ భేటీ. విజేత కర్ణాటక A&AD సౌత్ జోన్ క్రికెట్ టోర్నీలో. ఓకే. పార్లమెంట్లో కొత్త ఐటీ బిల్లులు, స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు. ఆసియా కుబేరుడిగా ముఖేష్ అంబానీ అంట. ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబంగా ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది. బ్లూంబర్గ్ విడుదల చేసిన ఈ జాబితాలో టాప్ 20లో 6 కుటుంబాలు భారత్కు చెందినవి ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం ఆసియాలో అత్యంత ధనిక కుటుంబాల్లో ముఖేష్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది. ఆ కుటుంబం $90.5 బిలియన్, అంటే మన కరెన్సీలో దాదాపు 7.86 లక్షల కోట్లు కలిగి ఉంది. ఈ జాబితాలో 2వ స్థానంలో థాయిలాండ్కి చెందిన సిరావ్నోన్ కుటుంబం నిలిచింది. ఈ కుటుంబానికి $42.6 బిలియన్, అంటే 3.70 లక్షల కోట్లు సంపద ఉంది. ముఖేష్ అంబానీకి కుటుంబ ఆస్తి పోల్స్తే సగానికి కంటే తక్కువ ఉందంట. 4వ స్థానంలో భారత్కు చెందిన మిస్త్రీ ఫ్యామిలీ, తర్వాత జిందాల్ ఫ్యామిలీ 7వ స్థానంలో, 9వ స్థానంలో బిర్లా ఫ్యామిలీ ఉన్నాయి. 20 మంది సంపన్న కుటుంబాల్లో ఉన్న ఈ జాబితాలో భారత్కు చెందిన బజాజ్, హిందూజాలు కూడా ఉన్నాయి. బ్లూంబర్గ్ జాబితాలో ఇండోనేషియాలో చెందిన హార్టోని కుటుంబము $42.2 బిలియన్ తో 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో ఉన్న భారత్కు చెందిన మిస్త్రీ కుటుంబం సంపద 3.25 లక్షల కోట్లు ఉన్నాయి. 5వ స్థానంలో ఉన్న హాంకాంగ్కు చెందిన క్యాట్ ఫ్యామిలీ సంపద 3.09 లక్షల కోట్లుగా ఉంది. తైవాన్కు చెందిన సాయ్ కుటుంబం అంటారు. సాయ్ కుటుంబం 2.68 లక్షల కోట్లతో 6వ స్థానంలో ఉంది. భారత్కు చెందిన బిర్లా ఫ్యామిలీ వచ్చేసి 1.99 లక్షల కోట్లతో 9వ స్థానంలో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన లీ కుటుంబము 9.97 లక్షల కోట్లతో 10వ స్థానంలో నిలిచింది. ఇది విషయం. పరస్పర సుంకాలు అమల్లోకి. మోడీ భేటీకి ముందే ప్రకటించిన ట్రంప్. మహేంద్ర మ్యూచువల్ నుంచి కొత్త ఫండ్. క్యాన్సర్ రక్షణకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అంట. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా అవగాహన. ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్. ఇది ఒకసారి చూద్దాం. ఫాస్టాగ్ అలర్ట్ అంట, ఏందో చూద్దాం ఒకసారి. ఇంపార్టెంట్ కదా. జాతీయ రోడ్లపై టోల్ వసూలు కోసం ఉద్దేశించిన ఫాస్టాగ్ లావాదేవీలకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ముఖ్యంగా బ్లాక్ లిస్టులో ఉన్న ఫాస్టాగ్ వినియోగదారులకు కొత్తగా 70 నిమిషాల వ్యవధి నిర్దేశించిన సమయంలో బ్లాక్ లిస్టులో నుంచి వైదొలగడంలో విఫలమైతే డబుల్ ఫీజు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 17 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు జనవరి 28న ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఫాస్టాగ్లో తగిన బ్యాలెన్స్ లేకపోతే ఆ ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. టోల్ ప్లాజా రీడర్ వద్ద చేరుకునే సమయానికి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు ఫాస్టాగ్ ఇన్యాక్టివ్లో ఉంటే కోడ్ 176 ఎర్రర్ను చూపి లావాదేవీలను తిరస్కరిస్తారు. అలాగే స్కాన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఇన్యాక్టివ్లోకి వెళ్ళినా అదే కారణంతో లావాదేవీలను తిరస్కరిస్తారు. ఇలాంటి సందర్భంలో పెనాల్టీల కింద రెట్టింపు టోల్ ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. ఒక బ్యాలెన్స్ మాత్రమే కాదు, కేవైసీ వెరిఫికేషన్ కూడా పూర్తి చేసుకోవడం, ఛాయిస్ నెంబరు, వెహికల్ నెంబరుకు మధ్య పొంతన లేకపోవడం వంటి కారణాలతో ఫాస్టాగ్ బ్లాక్ లిస్టుగా వెళ్తుంది. ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్ళిన తర్వాత 70 నిమిషాల్లో బ్లాక్ లిస్టుకు సంబంధించిన బ్యాలెన్స్ నింపడము, పెండింగ్లో కేవైసీని పూర్తి చేస్తేనే లావాదేవీలు సజావుగా పూర్తవుతుంది. అదేవిధంగా టోల్ రీడ్లో జరిగిన 10 నిమిషాల తర్వాత కూడా బ్లాక్ లిస్టులో ఉన్న ఆ లావాదేవీలు తిరస్కరిస్తారు. అందువల్ల నిబంధనల గురించి వాహనదారులు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫాస్టాగ్ చివరి నిమిషంలో రీఛార్జ్ చేసే అలవాటు ఉన్నవారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ముందుగానే రీఛార్జ్ చేసుకోవడం తప్పనిసరి. చాలా మంచి సమాచారం. టూరిజంలో టెంట్ సిటీలు. అమరావతి శిల్ప సంపదకు విశ్వవ్యాప్త ఖ్యాతి. కృష్ణా జలాల
జలాల పంపిణీపై విచారణ వాయిదా. మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట. ఏపీలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి 172 కోట్లు కేటాయింపులు. తెలంగాణకు 142 కోట్లు కేటాయించారు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. దెందులూరులో మళ్లీ జగడం. అక్రమాలకు అడ్డాగా ఆంధ్ర భవన్. కోట్ల రూపాయల దుర్వినియోగం. అధికారులపై చర్యలు తీసుకోవాల్సిందే. ఇకపై సూత్రాల కార్యక్రమాల అమలు. చైర్మన్ లంకా దినకర్ వెల్లడి. మిర్చి రైతులకి కంట్లో కారం. టీడీపీ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి ఆళ్ల నాని. బడ్జెట్ కేటాయింపులో విద్యుత్ శాఖకు అధిక ప్రాధాన్యత. సౌదీలో ట్రంప్ పుతిన్ భేటీ. తెలంగాణకు మరో 2 కాంస్యాలు. భారత్కు షాక్. దక్షిణ కొరియా చేతుల్లో ఓటమి. క్వార్టర్ ఫైనల్లో జపాన్తో ఆర్సీబీ కొత్త సారథిగా రజత్ పాటిదార్. ఓకే. ఈరోజు లైలా మూవీ సినిమా రిలీజ్. ఇక వార్త. ఇక పర్యాటకం పరుగులు. రాష్ట్రపతి పాలన. బర్డ్ ఫ్లూపై పెరుగుతున్న ఆందోళన. వల్లభనేని వంశీ అరెస్టు. ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్ అభివృద్ధికి తైవాన్ సహకారం. ఇక ఆంధ్ర పత్రికలో ఇది తెలుగువారికి గర్వకారణం. వక్ఫ్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం. పార్లమెంటు ముందు కొత్త ఐటీ చట్టం. ఆర్బీఐ కీలక నిర్ణయం. ఆరంభ లాభాలు ఆవిరి. ఫాస్టాగ్లో కొత్త నిబంధనలు అమలు. మా సమస్యలు వెంటనే పరిష్కరించండి. ఫాస్టాగ్ ఇంత సీరియస్ అయితే ప్రధాన పత్రికల్లో వార్తలు లేకపోవడం ఏంటంటే మరీ దారుణం. కాకపోతే ఏపీలో ఎలక్ట్రానిక్స్ టెక్స్టైల్స్ ఫుట్వేర్ రంగాల అభివృద్ధికి తైవాన్ సహకారం. పెన్ పవర్. ఇది ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలు. వాటి వెనక అంతరార్థాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఈరోజు కొన్ని సాంకేతికపరమైన వాటితోటి మనం సిస్టమ్ కరెక్ట్